వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ఒక టీవీ డిబేట్లో చేసిన వ్యాఖ్యలే ఈ అరెస్టుకు ప్రధాన కారణం. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ వాడు వీడు జీవో చదవడం కూడా రాదు వంటి పదజాలంతో రేవంత్ రెడ్డిని తీవ్ర అవమానకరంగా ఉద్దేశించి మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ కైలాష్ సజ్జన్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తెలంగాణ పోలీసులు గుంటూరులోని నల్లపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. డిబేట్ సమయంలో కేఎస్ఆర్ లైవ్ షో నిర్వాహకుడు పలుమార్లు ముఖ్యమంత్రి గురించి అలా మాట్లాడొద్దు, విధానాలపై విమర్శించండి అని హెచ్చరించినప్పటికీ నాగార్జున యాదవ్ మాత్రం తన వ్యాఖ్యలను ఆపలేదు. అంతేకాకుండా నేను రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్తో పోల్చితే డెలివరీ బాయ్ల స్థాయిని తగ్గించినట్టు అవుతుంది అని మరింత తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత అవమానకర దూషణలుగా పరిగణించబడ్డాయి. ఈ అరెస్టుతో మరో ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చి కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణకు వచ్చి అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కవిత తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ పోలీసులు గుంటూరుకు వెళ్ళి ఒక వైసీపీ నాయకుడిని అరెస్టు చేయడంతో అప్పటి వాదనలు, ఇప్పటి పరిణామాల మధ్య పోలికలు తీసుకొస్తున్నారు. అయితే చట్టపరంగా చూస్తే ఎక్కడ ఉన్నా బాధ్యతారహితంగా అవమానకరంగా మాట్లాడితే చర్యలు తీసుకునే హక్కు సంబంధిత రాష్ట్ర పోలీసులకు ఉంటుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయలేము. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడు అంటూ సంబోధించడం, జీవో చదవడం కూడా రాదు అని తక్కువ చేసి మాట్లాడడం ప్రజాస్వామ్య విమర్శల పరిధిలోకి రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా నాగార్జున యాదవ్ అరెస్ట్ కేవలం ఒక వ్యక్తి వ్యాఖ్యల వ్యవహారమే కాకుండా రాజకీయ సంభాషణలో భాష, బాధ్యత, భావ ప్రకటన స్వేచ్ఛ, పరిమితులు, రాష్ట్రాల మధ్య పోలీస్ అధికారుల అంశాలపై పెద్ద చర్చకు కారణమవుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నాగార్జున యాదవ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.